వెంకటస్వామి గారు ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా చాలా చెత్తబుట్టలు వేయాల్సిన కులగణనకు సంబంధించిన ఏదైతే ఉన్నదో రిపోర్టు అది చెత్తబుట్టలు వేయడానికే పనికొస్తుంది, చట్టబద్ధత లేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఛానల్ మిత్రులకు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముందుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ సమాజం యొక్క చైతన్యానికి వచ్చినటువంటి రిజల్ట్ సందర్భంగా ఆ చైతన్య సమాజానికి అట్లాగే ఆ చైతన్యానికి మద్దతుగా ఇవాళ నిలబడ్డ ప్రతిపక్షానికి, అదేవిధంగా ఆ చైతన్యం కారణంగా ఇవాళ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, అభినందనలు అందరికి కూడా. సో ఇది మనం ఎవరెవరం కాంగ్రెస్, బీజేపీ లేకపోతే ఇంకో పార్టీ పొలిటిసైజ్ కంటే ఎక్కువ సమాజంలో వచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి చైతన్యం కారణంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం, నితీష్ కుమార్ గారు చేసిన, ఇలా మా కర్ణాటకలో చేసిన, మన దగ్గర చేసిన, డెఫినెట్గా ఇట్ ఈస్ ఏ డిమాండ్ ఆఫ్ ది పీపుల్ రాదర్ దెన్ ది పొలిటికల్ పార్టీస్. అయితే పొలిటికల్ పార్టీస్ ప్రజల డిమాండ్స్ను నెత్తికెత్తుకొని నడవడం అనేటువంటిది చాలా అంటే కొన్ని సందర్భాలనే నడుస్తుంది. తెలంగాణ మూమెంట్ తీసుకోండి. తెలంగాణ మూమెంట్ ఈజ్ ఏ పబ్లిక్ మూమెంట్. సోషియో ఎకనామిక్గా ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా వచ్చిన ఇది డిస్క్రిమినేషన్కు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మేధావులు, విద్యార్థులు, సమాజం తీసుకున్నటువంటి నిర్ణయానికి ఒక్కొక్కటిగా తర్వాత రాజకీయ పక్షాలు జోడించి ఆ గలం ఎత్తుకొని చివరికి అది సాధ్యమైంది. ఆ సాధ్యమవడంలో తెలంగాణ సమాజం యొక్క పోరాట స్ఫూర్తి, ఆ పోరాటానికి ఆయా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం సానుకూలమైనటువంటి స్పందన ఏదైతే ఉన్నదో అది కూడా చైతన్యానికి తలవంచే ఆ రోజు కేంద్ర ప్రభుత్వమైనా, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అయినా లేకపోతే మిగతా పక్షాలైనా కూడా తెలంగాణకు సపోర్ట్ చేసినాయి. ఇవాళ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారికంగా వాళ్ళే ఉన్నారు కాబట్టి తెలంగాణ ఎవరిచ్చినానంటే కాంగ్రెస్ ఇచ్చిందనేటువంటి అట్లా పోయినట్టే ఇలా కులగణన ఎవరు ట్రై చేసి ఎవరు ముందుకు తీసుకొచ్చిందనంటే న్యాచురల్గా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆ క్రెడిట్ వచ్చే అవకాశం ఉంది. దాంట్లో అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళే చేయాలి. సో అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు కానీ ఆయా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ రెండు కూడా ఒక చైతన్యవంతమైనటువంటి సమాజం యొక్క డిమాండ్కు తలవొగ్గే చేసినారు అనేది చాలా స్పష్టం. దీంట్లో ఎవరంటే ఎవరి దయార్థ హృదయం కంటే ఎక్కువ, అంటే సంకల్ప శుద్ధి కంటే ఎక్కువ ఇవాళ చైతన్యవంతమైనటువంటి సమాజం యొక్క డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్కు సానుకూలంగా స్పందించడం అనేటువంటిది వారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఈ సమాజానికి నేను అది అభినందనలు చెప్తున్నా. దాంట్లో నేనుగా ఒక వ్యక్తిగా నేను కూడా ఆ ఉద్యమంలో ఉన్నందుకు నేను కూడా గర్వపడుతున్నా. అయితే ఇది పార్టీ పరంగా తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఫిర్బీ ఏదైనా ఒక పోరాటం జరిగినప్పుడు ఎవరు లీడ్ తీసుకున్నారనేది వస్తుంది. మరి వద్దన్నా కాదన్నా, అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ లీడ్ తీసుకున్నాడు, లేదా జయశంకర్ సార్ లీడ్ తీసుకున్నాడు, కొండా లక్ష్మణ్ బాపూజీ దాన్ని ముందు నడిపించిండు, కోదండరామ్ గారు, కత్తి వెంకటస్వామి గారు ముందు నడిచిండ్రు అనేటువంటి మాట ఎవరైనా అంటారు. అదేవిధంగా ఇలా కులగణనకు సంబంధించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఓబీసీకి సంబంధించిన కావచ్చు, మిగతా కులాలకు సంబంధించినటువంటి బీసీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ ఫెడరేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లీడ్ తీసుకున్నాయి. రాజకీయ పక్షంగా అందరికన్నా ముందు నిలబడి ఒక్కడిగా కొట్లాడింది మాత్రం రాహుల్ గాంధీ అనేటువంటిది అది అక్షర సత్యం. అది మనం ఒప్పుకున్నా, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వ్యతిరేకించినా, ఎవరు వ్యతిరేకించినా కూడా అది అక్షర సత్యం. దాన్ని ఒక సంకల్పంతో ఆయన భారత్ జోడో యాత్ర దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఆయన ఒక సంకల్పంతో మాట్లాడినాడు. ఇది జరిగి తీరాల్సిందే, జరగాల్సిందే, దీన్ని ఏ శక్తి ఆపలేదు, మీరు కూడా ఆపలేరు మోడీ గారు, మీరు ఈ సభలోనే
దాన్ని ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి వస్తుంది, రావాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పినాడు. ఆయన ఇది రైతుల చట్టాలకు సంబంధించి కూడా అదే రకంగా చెప్పినాడు. అదే రకంగా ఇలా ఈ కులగణనకు సంబంధించి చాలా పట్టుదలతో అతను ఎన్ని విమర్శలు వచ్చినా ఎంత చివరికి ఏమన్నారండి, ఇక్కడ బండి సంజయ్ అన్నాడు, అక్కడ ఠాకూర్ ఒక ఆయన అన్నాడు, నీ జాతి ఏంది అని అడిగినారు. ఇంత సిగ్గుమాలిన మాటలు మాట్లాడినాడు. ఆయన కులం ఏంది అని కూడా మాట్లాడినాడు. కులం లేనాడు కులగణన గురించి డిమాండ్ చేస్తున్నాడని పార్లమెంట్ సాక్షిగా ఒక పార్లమెంట్ ఒక మంత్రి మాట్లాడినటువంటి దౌర్భాగ్య స్థితి. ఈవెన్ దెన్ దట్ ఆల్సో బేడ్ బై రాహుల్ గాంధీ అండ్ ఈస్ ఇంకా హిమ్మత్ కు సపోర్ట్ కర్నే. అంత అవమానపరిచినా కూడా నేను కులగణనకు కట్టుబడి ఉన్నాను, జాతి జనగణన చేయాల్సిందే, ఈ ప్రభుత్వం చేయాల్సిందే అనే దాని ఉంది. కాబట్టి అతని యొక్క పోరాట పటిమను కాంగ్రెస్ పార్టీ వర్కగా కాదు, ఒక సామాన్య పౌరుడిగా ఒక ఉద్యమ బిడ్డగా నేను రాహుల్ గాంధీ యొక్క పోరాట పటిమను నేను అభినందిస్తున్నాను. అంటే ఏమో అదే అండి. అది ఇలా ఇది వచ్చిన తర్వాత బైసాబ్ వచ్చిన తర్వాత మేం చేసినాం అని ఎవరికి వాళ్ళు దాని యొక్క ఫలితాలను దాని యొక్క ఇంపాక్ట్ ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేస్తారు. దీంట్లో ఎగ్జామ్షన్ ఏం లేదు. ప్రజాస్వామ్య సిస్టమ్ లో ప్రతి ఒక్కరికి ఆ స్వేచ్ఛ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అయితే ఒక్కటి మాత్రం మీరు గమనించాలా, కొంచెం ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి. నేను విమర్శ కోసం చెప్తలేను, నా పొలిటికల్ అనుభవంలో నాకున్నటువంటి దాన్ని నేను షేర్ చేసుకుంటున్నా. నేను గమనిస్తున్నటువంటి విషయం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అగ్రనేత, భారతీయ జనతా పార్టీ అగ్రనేత పూజ్యుడు అద్వానీ గారిని కూడా పక్కన పెట్టి ఆయన రామ్నాథ్ కోవింద్ గారిని తీసుకొచ్చినా కానీ, అది రాష్ట్రపతిగా, లేదా తర్వాత ముర్మా గారిని తీసుకొచ్చినా కానీ, లేదా ఎలక్షన్ కు ముందు బాల్కోట్ లో బాంబు వేసినా కానీ, ఇవాళ ఈ నిర్ణయం కానీ భారతీయ జనతా పార్టీ ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, సందర్భ సహితంగా మేము నిర్ణయం తీసుకుంటామని. ఈ సందర్భం ఏముంటదంటే ఎలక్షన్ భవిష్యత్తు పొలిటికల్ ఓరియంటేషన్, పొలిటికల్ రిజల్ట్ ఓరియంటెడ్ గా ఆయా నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. సో అది వాళ్ళ యొక్క స్ట్రాటజీ. దాన్ని నేను కాదని అంటే వ్యతిరేకించేటువంటి హక్కు నాకు లేదు, ఎవరికి లేదు. ఒక పొలిటికల్ పార్టీగా ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలన్నది ఇట్ ఈస్ డెఫినెట్లీ దేర్ ఆప్షన్. అయితే ప్రజల డిమాండ్ కు అనుగుణంగా, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా వారు ఇంకో మాట కూడా చెప్పినారు, భారతదేశ ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకున్న ప్రతి నిర్ణయాన్ని మేము తీసుకుంటాము అనేటువంటి మాట వెంకటరెడ్డి గారు అన్నారు. నేను స్వాగతిస్తున్నాను. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు, అణిచివేయబడ్డ వర్గాలకు ఉపయోగపడేటువంటి ఒక డిమాండ్, ఆ డిమాండ్ను రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేసినా, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినా, మిగతా పార్టీలు ఆర్గనైజేషన్ డిమాండ్ చేసినా, ఇక్కడ కీలక నిర్ణయం తీసుకున్నటువంటి సంకల్పానికి వాళ్ళ దీన్ని ఎంతవరకు తర్వాత విషయం తర్వాత, కానీ ఒక కీలక నిర్ణయం ఏ మోడీ గారు అయితే, ఏ భారతీయ జనతా పార్టీ అయితే కులగణన సమంజసం కాదు, సాధ్యం కాదు అని కోర్టులలో అఫిడవిట్లు వేసినటువంటి ఇదే భారతీయ జనతా పార్టీ నోటి నుంచి, ఇదే కేంద్ర ప్రభుత్వం నోటి నుంచి అలా కులగణన చేస్తామనేటువంటి ఒక మాట రావడము భారతీయ సమాజానికి, అట్టడుగు వర్గాలకు ఒక శుభవార్త. వాళ్ళను ఆ శుభవార్త సందర్భంగా నేను మోడీ గారిని, వారి ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, ఇది చాలా చిత్తశుద్ధితోటి అటు ప్రతిపక్షమా అధికార పక్షమా కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికం యొక్క ఇది ప్రయోజనాల కోసము దీన్ని పొలిటికల్ గా ఉపయోగించడం కంటే ఎక్కువ భారతీయ సమాజం యొక్క మీరన్న సోషల్ జస్టిస్ అనుకోండి, సోషల్ ఇంజనీరింగ్ అనుకోండి, లేకపోతే అన్ని వర్గాలకు సమానత, అంటే రాజ్యాంగంలో పెట్టినటువంటి సమాన హక్కులు, సమాన అవకాశాల దిశగా ఈ కులగణన యొక్క నిర్ణయం జరగాలని, నిర్ణయం సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, రైట్. ఇదే విషయంపై ఒకసారి డాక్టర్ కేశవ్